హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ కథా ప్రపంచం. నేను గీతారెడ్డి. ఇప్పుడు మనం యండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఖరి పోరాటం అన్న రచనను ఆస్వాదిస్తున్నాం. 8వ భాగంలోకి ప్రవేశించాం. రచన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 8వ భాగపు కథలోకి. బయట ఉరుముతోంది. గెస్ట్ హౌస్ ముందు రిక్షా ఆగింది. అందులోంచి సునాదమాల దిగింది. కాస్త భయంగా ఉంది. కానీ 5 నిమిషాల క్రితం వరకు విహారీ ఆమెకి ధైర్యం నూరిపోసి పంపాడు. ఆమె లోపలికి వెళ్ళబోతుంటే వాచ్మెన్ అడ్డగించాడు. సూర్యారావు గారి కోసం ఈ టైంకి రమ్మన్నారు. వాచ్మెన్ కాస్త తటపటాయించి తల ఊపాడు. సూర్యారావు మధ్య హాల్లో కూర్చుని ఉన్నాడు. ఊహించని విధంగా ఎవరో అమ్మాయి రావడంతో ఆశ్చర్యపోయి, ఎవరు నువ్వు అని అడిగాడు. మా 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 బావ పంపించాడు అంది అప్ప చెప్తున్నట్టు. ఎవరు మీ బావ? విహారీ అందామె బెరుగ్గా చూస్తూ. ఆమె నుదుట చెమట పట్టింది. మీరు 5,000 ఇస్తారు, తీసుకురమ్మన్నాడు. తనే రావచ్చుగా, నిన్ను పంపాడే. ఆమె గుటక మింగి, నేను వెళ్ళిపోతాను అంది. అదేమిటి? నాకు భయమేస్తుంది. సూర్యారావు బిగ్గరగా నవ్వాడు. నీకు మీ బావకి ఈ దొంగతనాలు అవి కొత్తలా ఉన్నట్టున్నాయే. సునాదమాల మాట్లాడలేదు. అసలు మీ బావకి కిడ్నాపింగ్ అంటే అర్థం తెలుసా? నేను నిన్నిక్కడ అట్టే పెట్టి నా కూతుర్ని వదిలే వరకు నిన్ను వదలను అంటే ఏం చేస్తాడు? నాకు తెలీదు, నేను వెళ్ళిపోతాను. వదిలే, ఇదిగో 5,000 తీసుకో అంటూ కట్ట అందించాడు. మెరుపుల మధ్య ఫ్లాష్ వెలిగింది. ఆమె డబ్బు చేత్తో పట్టుకుని అతని వైపు కన్నార్పకుండా చూసి థ్యాంక్స్ అంది. బయట నుంచి మెరిసిన మెరుపు వెలుగులో ఆమె అద్భుతంగా ఉంది. ఆకాశ దేశాన నీలి జెండాలెత్తినట్టు, సంధ్యాదేవి మెడలో గొలుసు కదిలినట్టు, చరణ మంజీర హేమ గాత్రి, సంజ వెన్నెల చెంగల్వ రాత్రి, కాంక్షా ధనస్సు వంగి, కనులు ఎరుపుటలల పొంగి, శరత్పూర్ణిమలో ఎవరెస్టు శిఖరాలు 2, 6 అంగుళాల పైన ఆమె చిరునవ్వు, సముద్రం మీద జాబిల్లి సంతకంలా. అలా చూడకండి, మీ 5,000 తీసేసుకోండి, నేను వెళ్ళిపోతాను. టేప్ రికార్డర్ ఆన్ చేయగానే మొట్టమొదటి మాట ఆమెది అది. నిజానికి అలా చూడలేదు సూర్యారావు. ఇప్పుడు చూశాడు. ఉరుమే తారా మంజీరమై, మెరుపే హనన్మందార మాలయై, చీకటి కాంక్షి కాశ్మీరాంబరమై, తొలిరేవున లంగరెత్తిన ఒడి కోర్కె, హిమస్నాత పారిజాతాల వెనుక కదలిక. ఈ 5,000 కోసమే వచ్చాను. మీరు నా మీద చేయి వేశారంటే అరుస్తాను, ఆమె భయంగా అంది. అహం దెబ్బతిన్న సూర్యారావు అనాలోచితంగా నవ్వాడు. అరిచినా ఇక్కడెవరికి వినపడదు. ఒక చిన్న పదవి కోసం నేను ఇక్కడికి వస్తే దాన్ని మీరు ఇట్లా ఉపయోగించుకోవటం అన్యాయం అంటూనే అతడి వైపు అడుగు వేసింది. కోనేట్లో స్నానమాడిన గాలి గుడిగంట మ్రోగించడానికి దక్షిణం దిక్కుగా పయనించినట్టు ఒక మధురమైన పరిమళం అతన్ని చుట్టుముట్టింది. వర్షపు చినుకు గుమ్మం తలుపు తట్టినట్టు, పడక గదిలో అగరొత్తి పలకరించినట్టు, పూల పైటని చెట్టు మీద నుంచి తొలగిస్తూ గాలి తెమ్మెర నవ్వినట్టు. హఠాత్తుగా అతడు భ్రమించి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. మరో ఫ్లాష్ వెలిగింది. అదే గుర్తు, అంతే. స్టెన్గన్ సోల్జర్ పారాచూట్తో జెట్ విమానం నుంచి దూకినప్పుడు కదిలే మెళకువల కదలిక ఆమెను ఆవహించింది. కోకకుల వధూక మతికాంతి నలతాంత రతికాంత రణితాంత రతికాంత రణకాంత సుతనుకాంత చిలిత కలిత కలకంఠ కాకలి విభాసురము ఒల్చు అన్నట్టు ఆమె రియాక్ట్ అయింది. ఒక చెయ్యి తన జాకెట్ వైపు, మరొక చెయ్యి మెడవైపు వేగంగా వెళ్ళినాయి. తను చేస్తున్నది లజ్జాకరమైన పని అని ఆమెకు తెలుసు. కానీ
ఆమె కనుల ముందు చనిపోయిన తన విష్ణు స్నేహితుడు వినీల్ కదిలాడు. పద్మాకర్ శవం కదలాడింది. పదవీకాంక్ష కోసం ప్రజల్ని పావులుగా వాడే పరాన్న భుక్కు మీద ప్రతిఘటన కోసం 17 సంవత్సరాల యవ్వనం పేపర్లో పడితేనేమి? ఆమె చెయ్యి జాకెట్ని చింపుకుంది. ఆమె కుడి స్థనం సువర్ణ కలశంలా మెరిసింది. గోరు మెడను గీరుకుంది. రక్తచందనం మెడకు పూసినట్లయింది. ఒకప్పుడు ఆమె పరాయి పురుషుడి నీడ పడితేనే వెళ్ళి స్నానం చేసే అమ్మాయి. పోస్టుమన్ చేయి తగిలితేనే కొబ్బరిపీచుతో రుద్దుకునే అతివ. అటువంటిది తనకప్పగించిన కార్యాన్ని ఒంటరిగా నిర్వర్తించింది. వేల అజ్ఞాత సైనికులు తమ దేశం కోసం ఎలా ప్రాణాలు వదిలింది, అన్యాయాన్ని ఎదుర్కోవటం కోసం మహనీయులు ఎంత కష్టపడింది. ఆ క్రితం రాత్రి విహారి ఆమెకు, సూర్యారావు కూతురికి కూర్చోబెట్టి చెప్పాడు, విప్లవం ఎప్పుడో ఎక్కడి నుంచో రాదు, మన నుంచే రావాలి. మనిషిలో మార్పు కూడా అంతే. ఒక మంచి సహచరుడి మాటల వల్ల వస్తుంది, అకస్మాత్తుగా వస్తుంది. ఈరోజు ఆమె ప్రదర్శించిన ధైర్యాన్ని కొద్ది రోజుల క్రితం చెబితే ఆమె కల్లో కూడా నమ్మి ఉండేది కాదు. అంత ఎదిగింది ఆమె. హెల్ప్ హెల్ప్ హెల్ప్, రక్షించండి అని ఆమె అరిచింది. అప్పటికే ఏదో అనుమానం వచ్చిన సూర్యారావు బిత్తరపోయాడు. అంతలో తలుపులు హఠాత్తుగా తెరుచుకోవడం, సూర్యారావు షాక్ నుంచి తేరుకునే లోపుగా 4-5 వ్యక్తులు బిలబిలా లోపల ప్రవేశించటం వెంటనే జరిగిపోయాయి. మరుసటి రోజు పేపర్లో ఈ వార్త హెడ్లైన్స్లో వచ్చింది. అత్యాచార ప్రయత్నంలో కేంద్ర మంత్రి అరెస్టు. లంచంతో పాటు మానాన్ని కూడా దోచుకోవడానికి ప్రయత్నించిన మంత్రి సూర్యారావు. వివిధ రకాల హెడ్డింగులు పెట్టి పేపర్లు ప్రకటించాయి. సునాదమాల ఫోటో కూడా ప్రచురింపబడింది. సునాదమాల అనే యువతి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి స్వంతంగా ఒక చిన్న పరిశ్రమ పెట్టుకుందామని మంత్రిని కలుసుకుంది. ఆమెని సాయంత్రం గెస్ట్ హౌస్కి 5,000 పట్టుకుని రమ్మన్నాడు మంత్రిగారు. చిన్న పరిశ్రమకి అంత పెద్ద వ్యక్తి అవసరం లేదని తెలియనంత అమాయకురాలు ఈ కోరికకి భయపడి పోలీసులకు చెప్పింది. డీఐజీ స్వయంగా పూనుకున్నాడు. వల వేసి సూర్యారావుని పట్టుకోవడం జరిగింది. సూర్యారావుకి సునాదమాలకి మధ్య సంభాషణ టేప్ రికార్డ్ చేయబడింది. అలా చూడకండి, మీ 5,000 తీసుకోండి, అరిచినా ఇక్కడ ఎవరికీ వినపడదు అన్న మాటలు ఉన్న టేపును డీఐజీ స్వయంగా పత్రికా విలేకరులకి వినిపించారు అన్న వార్తతో పాటు మాల ఫోటో, పెద్ద కళ్ళు, కళ్ళ నిండా భయం, చిరిగిన జాకెట్టు, ఆమె చెయ్యి పట్టుకున్న సూర్యారావు. అంతకన్నా ఏం కావాలి? అరెస్టు, బెయిల్ మీద విడుదల, మంత్రివర్గం నుంచి సస్పెండ్ అవటం అన్ని క్షణాల్లో జరిగిపోయాయి. ఈ కేసు నిర్వహించిన డీఐజీ ప్రవల్లికకి చాలా దగ్గర సహచరుడని కొద్దిమందికే తెలుసు. విహారితో పాటు ఆమె కూడా తెర వెనుకే ఉండి నిర్వహించింది. సూర్యారావు బెయిల్ మీద విడుదలయ్యాక విహారిని కలుసుకుంది. ఈ రాత్రి సూర్యారావు చేసే భోజనంలో ఈ మందు కలపాలి అంటూ సీసా ఇచ్చాడు విహారి. ఎందుకు అంది ఆశ్చర్యంగా. అతడి కథ పూర్తయిందిగా, అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. రాత్రి భోజనం చేసి సూర్యారావు బెడ్రూమ్లో కూర్చుని ఉన్నాడు. దాదాపు 8 గంటల నుంచి అతడు ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఎవ్వరికీ ఇంటర్వ్యూ ఇవ్వటం లేదు. పేపర్లో పడిన ఒక్కొక్క వాక్యం అతడి గుండెని కోసేస్తూ ఉంది. నిన్నటి వరకు నీరాజనం పట్టిన ప్రజలు ఈరోజు కనబడితే కొట్టేటట్టున్నారు. ఎవ్వరి మీదో తెలియని కసి, ఆ విహారిని చంపి పాతెయ్యాలన్నంత ఆవేశం. స్వామికి ఫోన్ చేద్దామంటే దొరకటం లేదు. అలాగే కూర్చునున్నాడు. కూతురు గదిలోకి వచ్చింది. ఆమె క్రితం రాత్రే ఇంటికొచ్చింది. తండ్రి అరెస్టు హడావిడిలో ఆమెనెవ్వరూ పట్టించుకోలేదు. క్షమించండి నాన్న, ఇదంతా నా వల్లే జరిగింది అంది. నువ్వేం చేస్తావమ్మా, అంతా నా ప్రారబ్ధం. కానీ ఒట్టేసి చెప్తున్నాను, ఆ అమ్మాయి మీద నేను చెయ్యి వెయ్యలేదు. అది జాకెట్ చింపుకుంది. ఆ విహారిగాడు ఆడిన నాటకం అది. ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూస్తూ, విహారా అంది. అదే నిన్ను కిడ్నాప్ చేసిన వాడు. కానీ అతను నిన్న రాత్రి నన్ను వదిలేశాడే. సూర్యారావు పిడుగుపడ్డట్టు చూశాడు. నిన్న రాత్రే వదిలేశాడా? అవునా అన్న, రాత్రి ఇంటికి వచ్చేశాను. నువ్వు గెస్ట్ హౌస్లో ఉన్నావన్నారు. ఎలా చెప్పాలో తెలియలేదు. ఆమె చెప్పిన దానిలో అబద్ధం ఏమీ లేదు. గెస్ట్ హౌస్ ఫోన్
విహారీ కట్ చేశాడంతే. అతను నిన్న రాత్రి ఎందుకు వదిలేశాడు నాకు తెలీదు. సూర్యారావు విహారీ నంబర్ వెతికి ఫోన్ చేశాడు. నా కూతుర్ని నిన్నే వదిలేశావా? అవును. నాకు కావలసిన అగ్రిమెంట్ మీద సంతకం ఒక్కరోజు ఆలస్యం అవటం. నాకు కావాల్సింది అగ్రిమెంట్ మీద సంతకం ఒక్కరోజు ఆలస్యం అవటం. అది జరగగానే మీ కూతుర్ని వదిలేశాను. 5,000 అడగటం? 5,000 అడగటం ఏమిటి? మీ మేనకోడల్ని పంపావు కదా. మేనకోడలెవరు? సూర్యారావుకి టెన్షన్ పెరిగిపోయింది. ఓ 5,000 ఇమ్మని నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేయలేదు అని అరిచాడు. చూడు మిస్టర్ సూర్యారావు, నాకు నిజాయితీ ఉంది, డబ్బుంది. అదీగాక నువ్వు అడిగేది నాకు లాజిక్ కూడా అందటం లేదు. కావలిస్తే 2 పనులు ఒకేసారి అడుగుతాను, కానీ కొసరి ఎందుకు అడుగుతాను? ఎవరో నాలాగా స్వరం మార్చి నీతో మాట్లాడి ఉంటారు. నేనైతే వాగ్దానం చేసినట్టు నా పని అయిపోగానే నీ కూతుర్ని వదిలేశాను అని ఫోన్ పెట్టేశాడు విహారీ. సూర్యారావుకి మతిపోయింది. ఎవరో గొప్ప నాటకం ఆడి తన పదవి పోయేటట్టు చేశారు. ఎవరు? స్వామే? ఆ ఆలోచన రాగానే సూర్యారావు ఉలిక్కిపడ్డాడు. అనుచరుల్లో ఏమాత్రం క్రమశిక్షణ తప్పినా స్వామి సహించలేడు. అందుకని ఈ విధంగా పాఠం చెప్పాడా? పరమేశ్వరంతో కఠినంగా మాట్లాడాడు. అది మనసులో ఉంచుకొని ఇలా దెబ్బతీశాడా? కోపం వల్లో భయం వల్లో తెలీదు, కానీ సూర్యారావు వణికిపోయాడు. తేల్చుకోవాలని స్వామికి ఫోన్ చేస్తూ ఉండగా కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. క్షణాల్లో అతడికి స్పృహ తప్పింది. అతడు తిన్న ఆహారంలో 3 రోజుల వరకు స్పృహ రాకుండా చేసే మందు కలిపింది విహారే. 2వ అంకం పూర్తి కావటానికి ఆ మాత్రం టైం కావాలి. సూర్యారావు మంత్రి పదవి పోవటం అన్నది స్వామికి కూడా పిడుగుపాట్లా తగిలింది. సునాదమాల విహారీ మనిషే అని అతనికి తెలుసు. సూర్యారావు ఇంత సులభంగా బుట్టలో పడతాడని స్వామి అనుకోలేదు. పరమేశ్వరం ద్వారా సూర్యారావుకి ధైర్యం కోల్పోవద్దని ఫోన్ చేయించాడు. పరమేశ్వరం ఫోన్ పెట్టేస్తూ సూర్యారావు లేడు అన్నాడు. ఏమయ్యాడు? ఉన్నట్లుండి స్పృహ తప్పి పడిపోయాడట. గుండెపోటేమో అనుకుంటున్నారు, ఆసుపత్రిలో ఉన్నాడు. స్వామి కళ్ళు ఎర్రబడ్డాయి. ఇంతకు ఇంత జవాబు చెబుతాను పరమేశ్వరం. ఆ విహారీ ప్రవల్లికలు మరి మాట్లాడకుండా దెబ్బ కొట్టే ప్లాన్ వెయ్యాలి అన్నాడు. అతడు అంత ఆవేశపడటం అక్కడెవరూ అంతకుముందు చూడలేదు. 5 నిమిషాల తర్వాత పరమేశ్వరం ప్లాన్ చెప్పాడు. దుర్భేద్యమైన ప్లాన్ అది. స్వామి సంతృప్తిగా నవ్వాడు. ఇక్కడ ఇది జరుగుతున్న సమయానికి అక్కడ విహారీ ప్రవల్లికని నాకు రామ్లాల్ జీవిత సంగ్రహం కావాలి అని అడుగుతున్నాడు. రామ్లాల్ జీవిత సంగ్రహమా? ఎందుకు? విహారీ నవ్వి చెప్తాను అన్నాడు. 1 గంటలో ఇస్తాను అంది ప్రవల్లిక. చాలు అన్నట్లు తల ఊపాడు. బై కంగ్రాచ్యులేషన్స్. ఇంతకాలం మేమెవ్వరము చేయలేని పని మీరు సాధించారు అంది. అప్పుడే ఏమైంది? ఇంకా చేయవలసింది ముందుంది. డ్రైవ్ ఇన్ రెస్టారెంట్లో కూర్చుని ఉన్నారిద్దరు. కార్లు వరుసగా ఉన్నాయి. నాకు అర్థం కానిది ఒకటి ఉంది. ఎందుకు సూర్యారావుని రోజుల తరబడి మత్తులో ఉంచడం జరుగుతోంది? విహారీ నవ్వి చెప్పను అన్నాడు. నీకు కూడా చెప్పటం లేదని ఏమి అనుకోకు. మీ డిపార్ట్మెంట్లో ఇలా ఒకరి విషయం మరొకరు మాట్లాడుకోవటం వల్లనే అన్నీ బట్టబయలవుతున్నాయి. ఇక్కడ చెట్లకు మైకులున్నా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రవల్లిక అర్థం చేసుకున్నట్లు తల ఊపింది. అంతలో మరొక కారు వచ్చి పక్కన ఆగింది. అందులో ఒకప్పటి సిబిఐ చీఫ్ ఉన్నాడు. వీరిని చూసి విష్ చేశాడు. ఆయన ఆర్డర్ ఇవ్వడానికి అటు తిరగగానే ఏమిటి ఈయన పరిస్థితి అని అడిగాడు విహారీ. తిరిగి మా చీఫ్గా రాబోతున్నారు. అదేమిటి? అనుమానంతో ట్రాన్స్ఫర్ చేశారుగా. తిరిగి ప్రయత్నం చేసినట్టున్నాడు. అదీగాక సూర్యారావు అరెస్టు విషయంలో ఈయనే స్వయంగా అన్ని ఏర్పాట్లు చేశాడు. బహుశా మనం అనుకున్నట్టు ఈయనకి అనంతానంత స్వామితో సంబంధం లేదేమో. స్వామి అంటే గుర్తుకొచ్చింది. నేనొక పని చేశాను. స్వామికి ఒక బహుమతి పంపించాను. చార్మినార్ పాలరాతితో చేసింది. చార్మినార్ ఎందుకు? ఆశ్చర్యంతో అడిగింది. ఒక స్తంభం విరిచేసి పంపాను. సాధారణ విషయంగా అన్నాడు. ఆమెకు మొదట అర్థం కాలేదు. అర్థం కాగానే నవ్వుతో ఉక్కిరి బిక్కిరయ్యింది. సరిగ్గా అదే సమయానికి సునాదమాల విష్ణుని తీసుకుని ఆ పార్లర్కి వచ్చింది.
విష్ణు ఐస్ క్రీం తింటున్నంతసేపు ఆమె ఆ స్తంభం దగ్గర అలాగే నిలబడి కారు వైపు చూస్తూ ఉంది. తర్వాత వాడిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె మొహం తెల్లగా పాలిపోయి ఉంది. ప్రవళిక ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళి గంటన్నర తర్వాత వచ్చి కారు అరలోంచి ఒక కవర్ తీసి ఇస్తూ, రామ్లాల్ గురించి చరిత్రంతా ఇందులో ఉంది అంది. దాదాపు 10 పేజీల కవర్. రామ్లాల్ పుట్టుక నుంచి అతని పరిచయస్తులు, అలవాట్లు, బలహీనతలు అన్నీ అందులో ఉన్నాయి. అతడి మీద సిబిఐ రిపోర్ట్ అది. గుడ్ అన్నాడు దాన్ని అందుకుంటూ. నేను చేయవలసినవి ఇంకేమైనా ఉన్నాయా? జపాన్ నుంచి వచ్చే షిప్ తాలూకు సంతకం పెట్టకముందే సూర్యారావు పదవి పోయింది కదా, ఆ ఓడ ఏమైందో కనుక్కో. కొత్తగా వచ్చే మంత్రి సంతకం పెడతాడా లేదా అన్నది కనుక్కుంటాను. మన రహస్యాలు సిబిఐ ఆఫీస్లో మాట్లాడుకున్న వాటితో సహా అన్నీ శత్రువులకు తెలిసిపోతున్నాయి. అదొక్కటే ఎలా జరుగుతూ ఉందో అర్థం కావటం లేదు. ఆమె జవాబు చెప్పలేదు. ప్రవళిక, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం స్వామిని కొట్టిన దెబ్బ సామాన్యమైనది కాదు. అతడు ప్రమాదకరమైన వ్యక్తి. మరికొన్ని రోజుల పాటు అత్యంత జాగరూకతతో నీ చుట్టూ పరిసరాలు గమనిస్తూ ఉండు. మనం చేసిన దానికి అతడు పిచ్చివాడై ఏం చేసినా చేయవచ్చు. ఆమె నవ్వి, ఇటువంటి వాటిని ఎదుర్కొనే విషయంలో మాకు సిబిఐలో ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ప్రాణాలకి ప్రమాదం ఉండదులే అంది. ఆ ప్రమాదం ప్రాణాలకు రాలేదు, మరోవైపు నుంచి వచ్చింది. రామ్లాల్, మన వ్యక్తి ఒకడు ఆసుపత్రి నుంచి మాయమయ్యాడు. అతను ఏమయ్యాడో తెలిసిందా? రామ్లాల్ లేదన్నట్టు తల ఊపాడు. వాడికి మెలకు వస్తే మాత్రం మన రహస్యాలు చెప్పేస్తాడు. డిపార్ట్మెంటే వాడిని ఆసుపత్రి నుంచి తప్పించి ఉంటుందని నా ఉద్దేశం. డిపార్ట్మెంట్లో మన మనుషులు దాన్ని ధృవీకరించలేదు. ఏదైనా జరుగుంటే వాళ్ళకి తెలుసుండేది అన్నాడు రామ్లాల్. వాళ్లకు తెలియకుండా ప్రవల్లికే సొంత బాధ్యత మీద తప్పించిందేమో సాలోచనగా అన్నాడు స్వామి. రామ్లాల్ ఆశ్చర్యంతో నమ్మలేనట్టు, అది చాలా రిస్క్ కదా అన్నాడు. డిపార్ట్మెంట్ ద్వారా ఏం చేసినా మనం దాన్ని ఎలాగో ఒకలా పట్టుకుంటామని వాళ్ళకి తెలుసు. అందుకే మూడో కంటికి తెలియకుండా ప్రవల్లిక, విహారీ మాయించేసుంటారు. రామ్లాల్, ఎలాగైనా నువ్వు వాడి ఆచూకీ పట్టాలి. వీలైతే నోరు శాశ్వతంగా మూసేయి. వాడు వాళ్ళకి అప్రూవర్గా మారకూడదు. డాక్టర్ దయానంద కృష్ణమూర్తిని నీడలా వెంటాడితే మన A5 ఆచూకీ తెలుస్తుందనుకుంటాను. వాళ్ళు అంత అజాగ్రత్తగా ఉంటారని నేను అనుకోను. A5ని ప్రస్తుతం దయానంద కృష్ణమూర్తి ట్రీట్ చేయటం లేదు, పరమేశ్వరం అన్నాడు. విహారీకి కట్టిన మైక్రోఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే అది అతని దగ్గర లేదు. ఏది ఏమైనా మన వాళ్ళందరినీ అలర్ట్ చేయి. అందరి వెనుక షాడోస్ ఏర్పాటు చేయి. 2 వ్యక్తుల్ని ఆ మైక్రోఫోన్ల దగ్గర 24 గంటల పాటు ఉంచు. సిబిఐ చీఫ్ దగ్గర కానీ, విహారికి కట్టిన తాయెత్తు దగ్గర కానీ A5 గురించిన టాపిక్ రావచ్చు. రేపు సాయంత్రం లోపల A5 విషయం మనకు తెలియాలి. ప్రవల్లిక, విహారీ, చీఫ్ ఎవరో ఒకరి ద్వారా మనకి మన అనుచరుడు ఎక్కడ ఉంచబడ్డాడో తప్పకుండా తెలుస్తుంది. గో అంటూ స్వామి ఆదేశించాడు. రామ్లాల్ తల ఊపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన 5 నిమిషాలకి వారికి తమ అనుచరుడు ఎక్కడ దాచి ఉంచబడ్డాడో తెలిసిపోయింది, సునాదమాల ద్వారా. నేను మీకు ముందే చెప్పాను, మా బామ్మతో మాట్లాడినా నాకు ఏడుపు వస్తుంది. దాన్ని ఈర్ష్య అనరు, పొజెసివ్నెస్ అంటారు. మగాళ్ళు అంత గాఢంగా ప్రేమించలేరు కాబట్టి నాకు ఈ ప్రేమల మీద నమ్మకం లేదన్నాను. నన్ను బలవంతంగా ప్రేమలోకి దింపి ఇప్పుడు ఇంకో అమ్మాయితో హాయిగా కులుకుతున్నారు, కంటి నిండా నీళ్లతో అన్నది మాల. కులుకుతున్నానా? ఇంకో అమ్మాయితోనా? ఎవరా అమ్మాయి? విహారీ విస్తుపోయి అడిగాడు. ప్రహేళికో కాళికో. ఓ, ప్రవల్లిక. ఆహా, ఆ పేరుని ఎంత తీయగా పలికాడమ్మా పురుషుడు. మాల కోపంగా అరిచాడు విహారీ. ఆడది, అసూయ ఒకే అక్షరంతో మొదలవుతాయని నిరూపిస్తున్నాం. మగాడు, మోసం కూడా ఒకే అక్షరంతో ప్రారంభమయ్యాయని మీరు నిరూపించారు. నాకు ఆ అమ్మాయికి మధ్య నువ్వు అనుకునే సంబంధం ఏదీ లేదు, ఉందని నేను అనుకోవటం లేదు. శారీరక సంబంధం ఉంటేనే ఈర్ష్యపడవలసిన అవసరం ఉందని మీరు అనుకుంటే అది పొరపాటు.
ఒక్క మీరేమిటి, చాలామంది అలానే అనుకుంటారు. కేవలం శారీరక సంబంధం ఉంటేనే దగ్గరైనట్టు, దానికి ఒక్కదానికే మనం భయపడాల్సినట్టు వాదిస్తూ ఉంటారు. నా ఉద్దేశంలో మానసికమైన దగ్గరితనం శారీరకమైన దగ్గరితనం కంటే భయంకరమైనది. నీకు మతిపోయింది. కాదు, నా మనస్తత్వం అది. దాన్ని దాచే ప్రయత్నం కూడా నేనేమీ చేయలేదే. నాది చాలా చిన్న ప్రపంచం, అందులో ఒకే పురుషుడు, అది మీరు అనుకున్నాను. అలాగే మీ ప్రపంచంలో కూడా నేను ఒక్కదాన్ని ఉండాలనుకోవటంలో కూడా తప్పు లేదనుకుంటాను. అది మూర్ఖత్వం. ఒక మనిషికి మరో మనిషితో బోలెడు పనులుంటాయి. అవి చేయటానికి అవతలి వ్యక్తి స్త్రీయా పురుషుడా, ఆవిడ నా ప్రపంచంలోకి వస్తుందా, దేశం ఎల్లల దగ్గర నిలబడి ఉంటుందా అని ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. ఆ అమ్మాయి తెలివైనది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె నుంచే నేను స్ఫూర్తిని పొందాను. ఆమె వల్లే మారాను. నేను మీ వల్లే మారాను. ఒక మనిషి సాంగత్యంలో కొత్త ద్వారాలు తెరుచుకోవటం, కొత్తగా ఆలోచించటం నేర్చుకోవటం, ఇదేగా ప్రేమంటే. మీరు అడగబట్టి అర్ధరాత్రి ఒక మంత్రి దగ్గరికి వెళ్ళాను. ఒక మగాడు కన్నార్పకుండా చూస్తూనే వణికిపోయే నేను కెమెరా ముందు నిలబడి జాకెట్ చింపుకున్నాను. మీరు దాచిన స్వామి తాలూకు అనుచరుడి దగ్గరికి ప్రతిరోజు వంతుల వారి చూసొస్తున్నాను. ఇదంతా ప్రేమ వల్లనే వస్తుంది కాదంటారా? కాదనను. ప్రేమ వల్లే అంధత్వం కూడా వస్తుందంటాను. ప్రస్తుతం దాన్ని పోగొట్టడం అన్నిటికన్నా ముఖ్యమైన పని అంటాను. పద అని ఆమె ఎక్కడికి అని వారిస్తున్నా వినకుండా రెక్క పట్టుకుని లాక్కెళ్ళి కారులో కోలేశాడు. సరిగ్గా అతడి మాటలు పూర్తయ్యే సమయానికి మైక్రోఫోన్ ముందు కూర్చున్న మనిషి లేచి స్వామి దగ్గరికి వెళ్ళాడు. క్షణాల్లో ఈ వార్త అక్కడందరికీ తెలిసిపోయింది. మన మనిషిని వంతుల వారీ కాపలా కాస్తూ చూస్తున్నది సునాదమాల అన్నమాట. అందుకే ఆ A5 ఎక్కడున్నది తెలియటం లేదు. రామ్లాల్, క్విక్ అన్నాడు స్వామి. క్షణాల్లో సునాదమాల వెనుక నలుగురు మనుషులు నీడలా వెంటాడారు. ఆమెకు అనుమానం రాలేదు. సునాదమాల లాంటి అమ్మాయికి అసలు ఆ విషయం గుర్తించే అవకాశమే లేదు. అందులోనూ ఆమె చాలా ఆనందంగా ఉంది ఆ రోజు. ఆ ఆనందానికి కారణం ఆమె అనుమానాలు తొలగిపోవటం. ఆమె ఎక్కడికి అని వారిస్తున్నా వినకుండా విహారీ రెక్క పట్టుకుని కారులో తీసుకెళ్ళింది ప్రవల్లిక ఇంటికి. అంత అర్థంతరంగా వచ్చిన ఆ ఇద్దరిని చూసి ప్రవల్లిక ఆశ్చర్యపోయింది. ఆ సమయానికి నిజానికి తండ్రి ఆమెతో పెళ్లి విషయమే మాట్లాడుతున్నాడు. ఏం లేదు, మా మాలకి ఉన్నట్లుండి ఓ అనుమానం వచ్చింది, దాన్ని మొగ్గలోనే తుంచేయాలని ఇక్కడికి తీసుకొచ్చాను. మాల మొహమాటపడి ఏం లేదు అంది కంగారుగా. ఆ అమ్మాయికి ఇంత ఇబ్బంది పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇంతలో విహారీ అన్నాడు, చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? ఈ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం. ఎలా జరిగిందో ఏమో కానీ ఇప్పటి వరకు మీ అమ్మాయి నేను దాదాపు ప్రతి పనిని కలిసే చేయవలసి వచ్చింది. దాంతో ఈవిడికి అనుమానం మొలకెత్తి ఇన్ని రోజుల్లో మహావృక్షమై పెనుభూతంగా మారింది. దాన్ని ఇప్పుడు మీ కల్నల్ గారు గొడ్డలితో నరకాలి. కల్నల్ ఎవరు అన్నాడు ప్రతాప్రావు. ప్రవల్లిక అయోమయంగా విహారి వైపు చూసింది. రెండో వాక్యం దగ్గరే ఆమె ఆలోచన ఆగిపోయింది. అది ఓ నిర్వికార అచేతనావస్థ. విషాదం కన్నా ఎక్కువైంది. వేదాంతం కన్నా తక్కువ మెట్టులో ఉంది. విద్యుద్ఘాతంలా తగిలింది. ఆమె కళ్ళ ముందు ఒక దృశ్యం కదలాడింది. నాటకం స్టేజ్ మీద సునాదమాల ఇతడు వెలికిలా పడుకున్న దృశ్యం అది. తను అతని బరువు చెప్పగానే ఇతడు బహుశా ఫోన్ చేస్తున్నది ఈ అమ్మాయి అనుకునుంటాడు. అతడు ఆడ పోలీస్ ఆఫీసర్ల గొంతు గురించి తేలిగ్గా మాట్లాడటంతో తను కల్నల్ వేషం వేసింది. అంతవరకు పర్వాలేదు. తాడు తెగే వరకు లాగింది. ఆమెకు నవ్వొచ్చింది. దుఃఖంతో కూడిన నవ్వది. తన మీద తనకే తెలియని కసి. క్షణాల్లో సర్దుకుని ఏం లేదు నాన్న, తర్వాత చెప్తాను, మీరు లోపలికి రండి, లోపల మాట్లాడుకుందాం అని మాలని లోపలికి పిలిచింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ మాల ఆమెతో లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళాక కబుర్లలో దింపుతూ మీ ఇద్దరికీ పరిచయం ఎలా జరిగింది అని అడిగింది. మాల జరిగింది మొత్తం మొదటి నుంచి చెప్పేసింది. ప్రవల్లికకి జరిగిందంతా అర్థమైంది. మెడికల్ షాప్ దగ్గర తనకి బదులు ఈ అమ్మాయిని పట్టుకుని నిలదీయటం వగైరా ఇప్పుడు గుర్తొచ్చింది. ఆమె మాల వైపు చూసింది. స్వచ్ఛంగా అమాయకంగా కనబడుతోంది. ఆమె ఒక నిర్ణయానికి వచ్చేసింది. జీవితానికి కామాలే కానీ ఫుల్ స్టాప్లు ఉండవు.
మరణమే చిట్ట చివరిది. ఈ అధ్యాయం ఇక్కడితో ముగిసింది. మిగతాది ధ్యేయమే. తన ఆఫీస్లో మరికొంత ఎక్కువసేపు సాయంత్రాలు. కొంచెంసేపు మాట్లాడి విహారీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమె ప్రతాప్రావు దగ్గరకొచ్చి నిలబడింది. కంఠం మార్చటం, భావాల్ని ముఖంలో ప్రతిబింబింపజేయకుండా ఉంచగలగడం సిబిఐలో సాధ్యమేమో కానీ నిజ జీవితంలో కాదు. ఆమెని ప్రతాప్రావు గమనించాడు. అయితే ప్రశ్నలేమీ అడగలేదు. విహారీ మాటల్లోనే అతడికి జరిగిందంతా తెలిసింది. సానునయంగా భుజం తట్టాడు. బాధపడుతున్నావా అమ్మా అన్న ప్రశ్న ఆ స్పర్శలో ఉంది. ఆమె లేదన్నట్టు తల ఊపింది. రాసి ఉండాలి, నుదుట రాసి ఉండాలి అన్న జవాబది. సునాదమాలని ఫాలో అవుతున్న అనుచరులు ఆమె ఒక వీధిలోకి ప్రవేశించగానే ఆ విషయాన్ని రామ్లాల్కి వైర్లెస్లో తెలిపారు. క్షణాల్లో అతడు అక్కడికొచ్చాడు. అదిగో ఆ ఇంట్లోకి వెళ్ళింది అన్నాడు చిన్న పెంకుటిల్లు చూపిస్తూ. రామ్లాల్ ఆశ్చర్యపడ్డాడు. సరిగ్గా ప్రవల్లిక బంగ్లాకి వెనుక వైపున్న ఇల్లది. మూడో కంటికి తెలియకుండా ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి రావచ్చు. ప్రవల్లిక ఈ విధమైన ఏర్పాటు చేసిందన్నమాట అనుకున్నాడు. శబ్దం కాకుండా లోపలికి ప్రవేశించాడు. అప్పుడే నా డ్యూటీ అయిపోయిందమ్మా, ఇక నీది అంటున్నాడు ప్రతాప్రావు. A5 ఇంకా స్పృహరాని స్థితిలోనే పడుకుని ఉన్నాడు. వంతుల వారి కాపలా కాస్తున్నారు వాళ్ళిద్దరు. అతను అక్కడ దాచబడిన సంగతి ఇప్పటి వరకు నలుగురికే తెలుసు. ఇప్పుడు శత్రువులకు కూడా తెలిసిపోయింది. రామ్లాల్ పాములా లోపలికి మరికాస్త జరిగాడు. అతడి చేతిలో కత్తి మెరుస్తూ ఉంది. ఇక మీరు వెళ్ళండి అంకుల్ అంటూ ఉంది మాల. ఆమెకి చాలాసేపు ఒంటరిగా కూర్చుని విహారీ గురించి ఆలోచించుకోవాలని ఉంది. ఆలోచించడానికి ఏమీ ఉండదు, ఆలోచన ఉంటుంది. అదే ప్రేమంటే. వెళ్ళటానికి ఉద్యుక్తుడవుతూ ఆగి జేబులోంచి ఒక మెడల్ తీస్తూ, నిన్న అడిగావు కదా పరమవీర చక్ర అంటే ఎలా ఉంటుంది అని, ఇదిగో అంటూ చూపించాడు. ఆమె దాన్ని అందుకుని చదవటము వినటమే కానీ చూడలేదెప్పుడు అంటూ ఆమె దాన్ని స్పృశించింది. మెడల్ గొప్పగా లేదు, ఖరీదైనది కూడా కాదు. కానీ కోట్ల మంది ప్రజల ప్రతినిధిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిందది. ఆమె చేతి వేళ్ళు అప్రయత్నంగా వణికాయి. ఈ లోపున రామ్లాల్ మరో అడుగు ముందుకెళ్ళాడు. అతడి కాలి క్రింద కాగితం నలిగిన చప్పుడైంది. సైన్యంలో అనుభవం ప్రతాపరావుని హెచ్చరించింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. మెరుపు కన్నా వేగంగా రామ్లాల్ కత్తి ముందుకొచ్చింది. సునాద్మాల కెవ్వున అరిచింది. వాతావరణంలో మార్పుని ప్రవల్లిక పసిగట్టింది. ఆఫీస్ ఇంతకు ముందులా లేదు, ఏదో మార్పు వచ్చింది. ఆమె దాన్ని పట్టించుకోకుండా వెళ్ళి సీట్లో కూర్చుంది. 2 నిమిషాల తర్వాత చీఫ్ నుంచి పిలుపొచ్చింది. మే కమిన్ సార్ ప్లీజ్. ఆమె వెళ్ళి ఎదురు సీట్లో కూర్చుంది. చీఫ్ అదోలా ఉన్నాడు. ఎంతవరకు వచ్చింది ఈ ఇన్వెస్టిగేషన్? ఆమె నవ్వింది. ఇన్వెస్టిగేషన్కి ఏముంది సార్, నేరస్తులెవరో తెలుసు, నేరం మోపటం ఎలాగో తెలియటం లేదు. ఆసుపత్రి నుంచి పేషెంట్ని తీసుకువెళ్ళి ఎక్కడ దాచావు ప్రవల్లిక? తెలీదు సార్. మొన్న అడిగినప్పుడు కూడా అదే సమాధానం చెప్పావు. నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు. చట్టబద్ధంగా ప్రతి పని చేయలేనప్పుడు కొన్ని అవుట్ ఆఫ్ ద వే తప్పదని నాకు తెలుసు. ఆ దారిలోనే నువ్వు వెళ్తున్నావని ఊరుకున్నాను. నీ సిన్సియారిటీ, అనంతానంత స్వామి పట్ల నీ వైరం నాకు తెలుసు. నేను ఆయన భక్తుణ్ణి. కానీ నువ్వు చెప్పిందంతా నిజమైన పక్షంలో ఆయన్ని ఉరికమ్మం ఎక్కించడానికి ప్రయత్నించే మొదటి వ్యక్తిని కూడా నేనే. ఆమెకు హాయిగా అనిపించింది. థ్యాంక్స్ సార్ అంది. కానీ మనం ఆలోచించిన దారిలో మన పై వాళ్ళు ఆలోచించాలని లేదుగా. ఆయన ఆగాడు. కొంచెంసేపు ఇబ్బందికరమైన నిశ్శబ్దం. దాన్ని చీలుస్తూ ఆయన అన్నాడు, ఒక ముఖ్యమైన సాక్షిని ఆసుపత్రి నుంచి తప్పించి శత్రువులకు అప్పగించావు అన్న నెపం మీద డిపార్ట్మెంట్ నిన్ను సస్పెండ్ చేస్తోంది ప్రవల్లిక. ఇదిగో ఆర్డర్. ఆమె విద్యుద్ఘాతం తగిలిన దానిలా నిశ్చేష్టురాలై అలాగే చూస్తూ ఉండిపోయింది. మొదట కొంచెంసేపు ఆయన చెప్తున్నది మెదడు వరకు చేరలేదు. చేరాక మనసు నితాంత శరాఘాత అవశేషమైంది. శరీరం మంచులో పెట్టినట్లు చల్లగా అయిపోయింది.
గుండెల్లో దుఃఖం కళ్ళలోంచి రాలేదు. మరింత బాధ పెట్టడానికా అన్నట్టు మనసులోనే ఉండిపోయింది. చుట్టూ ఫైల్స్ అలాగే ఉన్నాయి. ఫ్యాన్ మామూలుగా తిరుగుతూనే ఉంది. పాత కర్టెన్, కుర్చీలు, బల్లలు ప్రభుత్వ బ్యూరోక్రసీకి నిదర్శనంగా అలాగే ఉన్నాయి. సారీ ప్రవళిక అన్నాడు చీఫ్. ఆమె మాట్లాడలేదు. ఆ ఆర్డర్ అందుకోవడానికి కూడా ఓపిక లేనట్టు అలాగే కూర్చుని ఉంది. గుండెల్లో జలపాతం హోరు, మెదడులో అగ్నిపర్వత విస్ఫోటనం. ఆమె రెండింటి మధ్య బడబాగ్ని దాచుకున్న నిశ్శబ్ద కడలి గర్భం. ప్రేమ విఫలమైనప్పుడు కూడా ఆమె ఇంత బాధపడలేదు. లక్ష్యం వేరే నిర్ణయించుకుంది. జీవితాశయం ఒక్కటే గమ్యంగా మానసికంగా సర్దుకుంది. కానీ ఇప్పుడు ఉద్యోగం పోయింది కాదు, శత్రువు జాగ్రత్తగా వలపన్ని పట్టుకున్నాడు. దొరికిన జంతువుని చంపలేదు, కాళ్ళు విరిచేసి నిస్సహాయం చేసి ఆనందిస్తున్నాడు. లేకపోతే చీఫ్ ఇంత తొందరగా తిరిగి పదవిలోకి రాడు. తన మీద ఏ సాక్ష్యమూ లేకుండా ఇంత బలంగా నేరం మోపబడి సస్పెన్షన్ ఆర్డర్ చేతికి రాదు. ఆమె లేచి నిలబడింది. చీఫ్ అలాగే చూస్తున్నాడు. అతడి మీద ఆమెకి జాలేసింది. తిరిగి పూర్వపు ఉద్యోగం వచ్చినందుకు తిరుపతి వెళ్ళి వచ్చినట్టున్నాడు. ఆమె వైపు జాలిగా చూస్తున్నాడు. ఆమెకి తన మీద తను జాలిపడాలో అతడి మీద జాలిపడాలో అర్థం కాలేదు. ఆర్డర్ తీసుకుంది. ఎరెక్ట్గా నిలబడి సెల్యూట్ చేసింది. గదిలోంచి నిశ్శబ్దంగా బయటకొచ్చింది. విశాలమైన వరండా, ఎత్తైన మెట్లు, విరిగిపోయిన చెట్టు కొమ్మ, ఆధారం లేక వాలిపోయిన కుర్చీ, పనికిరాని పాత సామాన్ల రూమ్, ఈ దేశపు యంత్రాంగంలా. ఆమె అదే మూడ్లో ఇంటికొచ్చింది. ప్రతాప్రావు ఇంట్లో లేడు. వెనక దారి గుండా చిన్న ఇంట్లోకి ప్రవేశించింది. ఆ ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. తండ్రి అటువైపు తిరిగి కూర్చుని ఉన్నాడు. ఆమెలో అప్పటి వరకు అణగదొక్కబడి ఉన్న కసి, ఉద్వేగం, ఉక్రోషం అన్నీ ఒక్కసారిగా బయటపడ్డాయి. నాన్న అంది కోపంతో, వణుకుతున్న కంఠంతో. దేశం నాకేమిచ్చింది అని కాదు, దేశానికి నేనేమిచ్చాను అని ఆలోచించాలి అన్నారట చరిత్రకారులు. ఈ దేశం గురించి నీకేమైనా తెలుసా నాన్న? ఇక్కడ బుద్ధుడు పుట్టాడట. ధర్మం 4 పాదాల నడిచిందట. వెళ్ళిపోయింది నాన్న, నడుచుకుంటూ ఎక్కడికో అది వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రతి పవిత్ర నదీ జలం లంచగొండితనంతో నల్లగా కల్మషమైపోయింది. ఇక్కడ ప్రతి పచ్చబొట్టు రెట్టేపిజంతో ఎర్రగా పుచ్చిపోయింది. వీటికి అతీతంగా పనిచేద్దామనుకున్నందుకు ఈ దేశం ఇచ్చిన బహుమతి ఏమిటో తెలుసా నాన్న? సస్పెన్షన్ ఆర్డర్. ఆమె దగ్గరగా వెళ్ళి అంది. చేసిన ప్రతి పనికి లాభం ఉండనవసరం లేదు నాన్న, కానీ గుర్తింపు ఉండాలనుకోవడం స్వార్థం కాదుగా. చెప్పు నాన్న అంటూ తండ్రిని కొదపబోయి ఆగిపోయింది. గుండెల్లోంచి కారిన రక్తంతో నాడి తడిసిపోగా ఆయన ముందుకు వాలిపోయి ఉన్నాడు. ముందుకు కూలిపోయాడు. ఆమె స్పర్శతో చేతిలో మెడల్ అలాగే ఉంది. ఆమెను గుర్తించినట్టు. నానా నానా ఆమె మాటలు గొంతులో కొట్టుకుంటున్నాయి. మోకాళ్ల మీద వంగి తండ్రి కాళ్ళ దగ్గర కూర్చుంది. ఒక సైనికుడు మరణించినంత మాత్రాన యుద్ధం ఆగిపోదు అన్నట్టు ఆ మెడల్ ఊగుతోంది. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది. ఇది 3వ దెబ్బ. భాగస్వామి విషయంలో ఓడిపోయినప్పుడు ఉద్యోగం నుంచి ఓదార్పు పొందుదామనుకుంది. ఉద్యోగం పోయినప్పుడు తండ్రి నుంచి స్ఫూర్తి పొందుదామనుకుంది. ఆమె కథలు తండ్రే కాదు, గైడ్ కూడా. ఆమె దాదాపు 10 నిమిషాల పాటు అలాగే ఉండిపోయింది. నెమ్మదిగా తేరుకొని చుట్టూ చూసింది. పక్క గదిలో రక్తపు మడుగులో A5 పడి ఉన్నాడు. సునాదమాల విహారీ వైపు భయంగా చూసింది. అతడి మొహం కందగడ్డలా మారి ఉంది. కోపం, విషాదం అన్నీ మిళితమై ఉన్నాయి. అరగంట క్రితం గడిచిన సంఘటన ఒక సజీవ చిత్రంలా ఆమె ముందు ఇంకా కదులుతూనే ఉంది. మృత్యువుని అంత సమీపంలో చూడవలసి వస్తుందని ఆమె ఊహించలేదు. ఆమె చూస్తూ ఉండగానే పక్క మనిషి రక్తం జివ్వున చిమ్మింది. రన్ మాలా రన్ అని అరిచాడు ప్రతాపరావు. మరోసారి కత్తి అతనిలో దిగింది. ఆమె బయటకు పరిగెత్తింది. అప్పుడే స్పృహ వస్తున్న A5ని రామ్లాల్ చంపటమే ఆమెకు తెలుసు. విల్లు వదిలిన బాణంలా ఆమె రోడ్డు మీదకి వచ్చింది. ఇంటికలా చేరుకుందో ఆమెకే తెలీదు. స్పృహ తప్పింది. కళ్ళు తెరిచేసరికి విహారీ ఉన్నాడు. నాకేం తెలీదు
అందామె భయంగా. నేను జాగ్రత్తగానే వెళ్ళాను. ఆయన తన మెడల్ చూపిస్తూ ఉండగా వెనక నుంచి ఎవరో వచ్చి. నాన్సెన్స్. నీకు నాకు ఆ ఇద్దరికీ తప్ప మరెవ్వరికీ ఆ చోటు తెలియదు. ప్రక్కనున్న ముక్కాలిపేటని బలంగా కాలుతో తన్నాడు. ఆ తన్నటంలో కోపము, నిస్సహాయత, తమ మనిషి చనిపోయాడన్న కసి ఉన్నాయి. విసురుగా వెళ్ళి పీట కొట్టుకోవటంతో బల్ల కదిలింది. దానిమీద ఉన్న తాయెత్తు కింద పడింది. సున్నితమైన జాయింట్ ఉన్న అంచు నేలకు తగలటంతో అది రెండుగా విడిపోయింది. స్వామి బలమైన కోట లోపలికి వెళ్ళటానికి మరొక ద్వారం తెరుచుకున్నట్టు లోపల నుంచి మైక్రోఫోన్ బయటపడింది. ఒక్కసారిగా ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. ముందు తనే తేరుకున్నాడు. వంగి ఆ తాయెత్తుని చేతిలోకి తీసుకున్నాడు. అతడి గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆ తాయెత్తు ఒక మెగాటన్ బాంబులా కనబడింది. ఇంతకాలం తమ రహస్యాలు ప్రత్యర్థులకి ఎలా తెలుస్తున్నాయో ఇప్పుడు అర్థమైంది. ఏంటది? అడిగింది సునాదమాల. అతడు మైకుని చేత్తో మూసి మైక్రోఫోన్ అన్నాడు. అంటే అంది అర్థం కానట్టు. మైక్రోఫోన్ అంటే తెలీదా? నాకు ఫోన్ ఎలా పనిచేస్తుందో కూడా తెలీదు. విహారీ ఆమె వైపు కన్నార్పకుండా చూశాడు. ఆమె నిజం చెబుతూ ఉందో ఇంకా అబద్ధమాడుతూ ఉందో అర్థం కాలేదు. సడన్గా అతడు రిలాక్స్ అయ్యాడు. స్వామి తాలూకు ఒక ముఖ్యమైన రహస్యం బయటపడింది అన్న సంతోషం అది. నవ్వి, ఫోన్ ఎలా పనిచేస్తుందో తెలియకుండానే ఇంతకాలం నాకు ఫోన్ చేశావా అని అడిగాడు విక్కిరిస్తున్నట్టు. సునాదమాల మొహం ఎర్రబడింది. ప్రతిసారి మీరు తప్పు నా మీదకే తోసేస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్తున్నది? వాళ్ళు పట్టుకుంటే అది మీరిచ్చిన తాయెత్తు ద్వారానే. ఆ విషయం తెలుసుకోకుండా నా మీద అనవసరంగా నెపం మోపారు. అలాగే ఈ ఫోన్ల సంగతి కూడా. మొదట్లో అయితే అబద్ధం చెప్తాను అనుకోవచ్చు. ఇప్పుడు కూడా అవసరం ఏముంది? మీ బరువు సంగతి, ఆ తెల్ల చీరల సంగతి నాకు అస్సలు తెలీదు. చెప్పమంటే ఇంకొక 100 సార్లు ఈ సంగతి చెప్తాను అంది రోషంగా. అతడు ఆమె వైపు కన్నార్పకుండా చూసి, నీ కుడి చెయ్యి బొట్న వేలు చూపించు అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా, ఎందుకు అంది. ముందు చూపించు, చెప్తాను. ఆమె బొటన వేలు ఎత్తి చూపించింది. మై గాడ్, లేదే అన్నాడు. ఏమిటి లేదు? ఆ రోజుల్లో ఫోన్ చేసినప్పుడు వేలు మీద మచ్చ ఉందని చెప్పావు. పైగా అలా కుడి చేతి బొటన వేలు మీద పుట్టుమచ్చ ఉన్న ఆడాళ్ళకి ప్రేమించిన ప్రియుడే మొగుడవుతాడని పుకిటి పురాణం కూడా చెప్పావు. ఎడం చేతి బొటన వేలు, కాలి వేలు కూడా చూపించమంటారా? అమాయకంగా అడిగింది. అతడు కోపం అణుచుకొని, అవసరం లేదు అన్నాడు. అన్నాడే కానీ అతడి మనసంతా కన్ఫ్యూజింగ్గా తయారైంది. మరి తనకు ఫోన్ చేసింది ఎవరు? లేదు విహారీ, ఆయన నాకు తండ్రి మాత్రమే కాదు, ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అన్నీ. స్వవిషయంలో ఓడిపోయినా, వృత్తి ధర్మంలో ఎదురు దెబ్బలు తిన్నా ఆయనే నాకు ధైర్యం చెప్పేవారు. ఆయన లేని లోటు తీరదు విషాదంగా అంది. ఆమె అంత దిగులుగా ఉండడం అతనెప్పుడూ చూడలేదు. అన్వయిస్తున్నట్టుగా అతను అన్నాడు, నీ తండ్రి నీకు గైడ్ అయితే నువ్వు నాకు ఇన్స్పిరేషన్వి ప్రవల్లిక. మామూలుగా నాటకాలు ఆడేవాడిని. ఈరోజు ఈ శక్తుల మీద యుద్ధం ప్రకటించేటంత ధైర్యాన్ని పొందానంటే అది కేవలం నీ వల్లే. ఒక్కొక్క మనిషి జీవిత బాట మారిపోవటానికి ఒక్కొక్క వ్యక్తి కారణం అవుతూ ఉంటాడు. ఆ విధంగా నా ధ్యేయం మార్చింది నువ్వు. మనం మన లక్ష్యం సాధిస్తామన్న నమ్మకం నాకుంది. అప్పుడే మొదటి విజయం సాధించాం కూడా. ఈ సమయంలో నువ్వు ఇలా కృంగిపోవటం మంచిది కాదు. ప్లీజ్ చేరప్. ఆమె పేలవంగా నవ్వింది. అవును, ఈ సమయంలో ధైర్యం అవసరం. దానికన్నా ముఖ్యంగా నీ సాయం నాకు చాలా అవసరం. ఒక సిబిఐ ఆఫీసర్గా నేను నీకు సాయపడలేకపోవచ్చు. ఎందుకని? ఉద్యోగం నుంచి నేను సస్పెండ్ కాబడ్డాను విహారీ. అతడు స్థాణువై చూశాడు. ఆమె జరిగిందంతా వివరంగా చెప్పింది. అనంతానంత స్వామి తానెంత గొప్పవాడో మరొకసారి మనకు తెలియజెప్పాడు. ఏ5ని మనం దాచి ఉంచిన చోటు తెలియగానే అతని మరణం నిర్ధారణ అయిపోయింది. అది సంభవించకముందే నా సస్పెన్షన్ ఆర్డర్ టైప్ అయిపోయింది. ఫలానా వ్యక్తిని ఫలానా చోట దాచావు, అతడికి సరియైన రక్షణ లభించలేదు
అందువల్ల అతడు మరణించాడు. రూల్స్కి వ్యతిరేకంగా నువ్వు ఈ పని చేసినందుకు నిన్ను సస్పెండ్ చేస్తున్నాము అన్న సస్పెండ్ ఆర్డర్ A5 మరణించకముందే టైప్ చేయించి నాకిప్పించి తన సుపీరియారిటీని మరొకసారి నిరూపించుకున్నాడు. విహారి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. నిస్సహాయతతో కాదు, కోపంతో, కసితో. ప్రవళిక చెబుతోంది, ఆ దృశ్యం నేను చూడకపోయినా నా కళ్ళ ముందు కదలాడుతోంది. కాళ్ళు లేక చక్రాల కుర్చీలో నిస్సహాయుడై కూర్చున్న నా తండ్రిని ఆ రామ్లాల్ చంపిన విధానం. అదృష్టం బాగుండి సునాదమాల తప్పించుకుంది. ప్రత్యక్ష సాక్షులు తప్పించుకున్నా తననేమీ చేయలేరన్న ధీమాతో రామ్లాల్ ఆమె వెనక పరిగెత్తలేదు. నా తండ్రిని కూడా పూర్తిగా చంపలేదు. అతడి చావు అనివార్యమని, తప్పదని తెలిసే స్థితి వరకు పొడిచి ఆ తర్వాత ఆ జీవోత్సవాన్ని కుర్చీలో అలాగే వదిలేసి తన పనిని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. ఏ న్యాయము సాక్ష్యము తనని ఏం చేయలేదని అంత ధీమా అతడిది. అలాంటి దుర్మార్గుణ్ణి ఎన్ని వేల ఉరికంబాల మీద ఎన్ని వేల సార్లు ఉరితీయాలి? ఆవేశంలో ఆమె అంటున్న మాటలు పూర్తి కాలేదు. కారు స్టార్ట్ అయిన చప్పుడు వినిపించింది. ఎప్పుడు వెళ్ళాడో తెలియదు కానీ విహారీ కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. విహారీ రక్తం ఉడికిపోతుంది. స్టీరింగ్ పట్టుకున్న చేతులు వణుకుతున్నాయి. ఒక రకమైన పిచ్చితనంతో కారుని అమితమైన వేగంతో పోనివ్వసాగాడు. ఎటు వెళ్తున్నాడో తెలియదు. అప్రయత్నంగా అతడి చేతులు స్టీరింగ్ని ఆశ్రమం వైపు తిప్పాయి. స్వామి లేకపోవడంతో పెద్దగా సంచారం లేదు. రోడ్డుకి యువతల పక్క ఒక వ్యాన్ కనబడుతోంది. ఆశ్రమం ద్వారం నుంచి బయటకొచ్చి వ్యాన్ వైపు నడుస్తూ అస్పష్టంగా కనిపించాడు ఒక వ్యక్తి. దూరం నుంచి కూడా ఆ భారీ శరీరం పోలిక తెలుస్తుంది. ఆ వ్యక్తి రామ్లాల్. విహారీ చేతులు స్టీరింగ్ చుట్టూ బిగుసుకున్నాయి. శరీరంలో ఒక్కసారిగా రక్త ప్రసరణ హెచ్చింది. మరేమీ ఆలోచించలేదు. కారు వేగం పెంచి సర్రున ఎడం వైపుకి కూశాడు. రామ్లాల్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఎవరినైనా చంపినప్పుడు కానీ, దారుణంగా హింసించినప్పుడు కానీ అతడికి ఈ విధమైన సంతృప్తి లభిస్తూ ఉంటుంది. ప్రతాప్రావు A5ల మరణం అతడికి ఇలాంటి సంతృప్తినే కలిగించింది. స్వామి నుంచి పెద్ద మొత్తంలో లాభించింది కూడా. ఆ ఆనందంలో 24 గంటల పాటు ఆపకుండా తాగాడు. ఆ మత్తు ఇంకా వదల్లేదు. ఒక బూతు పాటని పాడుకుంటూ రోడ్డు మీదకొచ్చాడు. సరిగ్గా ఆ సమయానికి వెనక నుంచి వచ్చింది కారు. అతడి మనసు ప్రమాదాన్ని సూచించింది. అతడు సామాన్యుడేమీ కాదు. తరచూ మరణం అంచుల వరకు వెళ్ళి వచ్చినవాడు. వస్తున్న కారును చూసి ఒక్క ఉదుటున రామ్లాల్ పక్కకు దూకాడు. అయితే దాన్ని ముందే ఊహించినట్టు కారు నడుపుతున్న వ్యక్తి మరింత ఎడం పక్కకు తిప్పాడు. పక్కకు దూకిన రామ్లాల్ ఎవరిదో ఇంటి ప్రహరీ గోడకి కొట్టుకుని అదే వేగంతో ముందుకు తూలాడు. ఈ లోపులో ఫుట్పాత్ ఎక్కింది కారు. జేబులోంచి పిస్టల్ తీయడానికి చేసే ప్రయత్నంలో రామ్లాల్ వెలికిలా జారాడు. ఆ జారటంలో మోకాళ్ల వరకు రోడ్డు మీద, శరీరం పైభాగం ఫుట్పాత్ మీద ఉండిపోయింది. మొహం ప్రక్కకు తిప్పడానికి కూడా టైం లేనంత వేగంగా వచ్చింది కారు. అప్పుడు వేసింది అతడికి మొదటిసారిగా భయం. స్టీరింగ్ దగ్గర విహారీ కనబడ్డాడు. అతడు లేవబోయాడు. అదే సమయానికి కారు చక్రం అతని కాళ్ల మీదకి ఎక్కడం, అతడు కెవ్వున అరవటం ఒకేసారి జరిగాయి. రామ్లాల్ లేవటానికి ప్రయత్నించాడు. కాళ్ళు సహకరించలేదు. దూరంగా వెళ్ళిపోతున్న కారు కనిపించింది. జేబులోంచి పిస్టల్ తీసి ట్రిగ్గర్ నొక్కటానికి ప్రయత్నించాడు. మైకం కమ్ముతున్నట్టు అనిపించింది. తిమ్మిరెక్కిన కాళ్ల నుంచి బాధ తెలియడం మొదలైంది. అది ప్రారంభం. అలాగే వెనక్కి వాలిపోయాడు. మళ్ళీ అతడికి స్పృహ వచ్చేసరికి ఆసుపత్రిలో ఉన్నాడు. చప్పున లేవబోయి శరీరం సహకరించకపోవటంతో అనుమానం వచ్చి కాళ్ల వైపు చూసుకున్నాడు. 2 కాళ్ళు ట్రాక్షన్లో పెట్టున్నాయి. బ్యాండేజీతో 2 తాటి చెట్టుల్లా ఉన్నాయి. బోధకాళ్ళు వచ్చిన వాడిలా కనబడ్డాడు. పైన ఇనుప రాడ్స్కి 2 తాళ్లతో కట్టబడి ఉన్నాయి కాళ్ళు. అంత భయంకరాకారుడు నిస్సహాయంగా పడి ఉన్నాడు. వరండాలో డాక్టర్లు మాట్లాడుకుంటున్నది వినిపించింది.
ఈ 2 కాళ్ల ఎముకలు అతుక్కోవడానికి ఎంతకాలం పడుతుంది డాక్టర్? కేవలం ఎముకలు విరిగితే పర్వాలేదు, నరాలు కూడా తెగిపోయాయి. యాంప్యుటేట్ చెయ్యాలి. మై గాడ్, యాంప్యుటేట్? ఇద్దరు డాక్టర్లు మాట్లాడుకుంటూ వరండాలో నుంచి వెళ్ళిపోయారు. రామ్లాల్కి అర్థం కాలేదు. యాంప్యుటేట్ అంటే? అతడు అడగడానికి ప్రయత్నించాడు, కానీ ఎవరిని అడుగుతాడు? ఎవ్వరూ లేరు. అది ప్రభుత్వ ఆసుపత్రో ప్రైవేట్ నర్సింగ్ హోమో తెలియటం లేదు. మరో అరగంట వెయిట్ చేశాడు, ఎవరూ రాలేదు. దాన్ని బట్టి చూస్తే ప్రభుత్వ ఆసుపత్రే అని అనిపిస్తోంది, కానీ గది ఖరీదైనదిగా తోస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంత ఖరీదైన గదులు ఉండవు. అతడి అనుమానం తీర్చడానికా అన్నట్టు సిస్టర్ లోపలికొచ్చింది. సిస్టర్, నేను ఎక్కడున్నాను అని అడిగాడు. అమెరికన్ ఆసుపత్రి. అదీ సంగతి అనుకున్నాడు. కానీ అంతలోనే 1,00,000 అనుమానాలు. తనని ఇక్కడ ఎవరు చేర్పించారు? తనకి ఇలా జరిగినట్లు, ఇక్కడ చేర్పించినట్టు తన వాళ్ళకి తెలుసా? తెలిస్తే విహారిని ఈ పాటికి పైలోకానికి పంపించి ఉండరా? బహుశా తెలిసి ఉండదు ఈ సంగతి. తెలిసిన మరుక్షణం తను ఈ దేశపు అత్యంత ఖరీదైన ఆసుపత్రిలో ఉండేవాడు కదా. అలా లేడంటే ఇంకా తన వాళ్ళకి ఈ సంగతి తెలిసి ఉండదు. అతడు జేబులు తడుముకున్నాడు. పిస్టల్ లేదు. కాళ్లకు బ్యాండేజీ కడుతున్నప్పుడు తీసి ఉంటారు. అతడు కళ్ళు మూసుకున్నాడు. విహారి గుర్తొచ్చి కళ్ళల్లోకి రక్తం పొంగింది. అతడినెలా చంపాలా అని రకరకాల చిత్రవధల గురించి ఆలోచించాడు. అతడి గదిలో చప్పుడవటంతో కళ్ళు తెరిచాడు. నర్స్ ఏదో సర్దుతోంది. యాంప్యుటేట్ అంటే ఏమిటి అని అడిగాడు. అంత నిశ్శబ్దంలో అతడి భయంకరమైన గొంతు హఠాత్తుగా వినపట్టంతో నర్సు ఉలిక్కిపడింది. అతడు మళ్ళీ అడిగాడు. డాక్టర్ గారిని పిలుస్తాను అంటూ వెళ్ళబోయింది. ఆగో, కర్కశంగా అన్నాడు. యాంప్యుటేట్ అంటే ఏమిటి? నర్సు భయపడుతూ ఏదో చెప్పబోతూ ఉండగా గుమ్మం దగ్గర అలికిడైంది. 10 మంది స్టూడెంట్స్ టీచర్తో కలిసి బిలబిలమంటూ లోపలికొచ్చారు. ఈరోజు అంతర్జాతీయ రోగుల దినం. పేషెంట్స్ని పరామర్శించడానికి వచ్చాం. పిల్లలు, అంకుల్కి విషెస్ చెప్పండి అంది టీచర్ హడావిడిగా కళ్ళజోడు సర్దుకుంటూ. బెస్ట్ ఆఫ్ లక్ అంకుల్ ముక్త కంఠంతో అంటూ పూలు చల్లారు. మై గాడ్, అలా శవం మీద చల్లినట్లు చల్లకూడదు పిల్లలు, కాళ్ళ దగ్గర చల్లాలి. ఇప్పుడు ఈ శవం గురించి రోగుల గురించి వివరిస్తాను. అరటిపళ్ళు కుళ్ళిపోతే ఏం చేస్తాం? పారేస్తాం టీచర్. గుడ్. అలాగే కాళ్ళకి రక్తాన్ని తీసుకెళ్లే నరాలు తెగిపోతే నరాలు కుళ్ళిపోతాయి. వాటిని వెంటనే తీసేయకపోతే ఆ విషం శరీరమంతా పాకుతుంది. అలా కుళ్ళిపోకముందే శరీర భాగాన్ని తీసేయటాన్ని యాంప్యుటేట్ అంటారు. ఏమంటారు? యాంప్యుటేట్. పిల్లలు కోరస్గా అన్నారు. ఆకాశం బ్రద్దలైనట్టు అనిపించింది. రామ్లాల్ సన్నగా వణికాడు. కళ్ళ ముందు పొరలు తొలగిపోతున్నట్లు అనిపించింది. అయితే వాటి వెనుక నుంచి బయటపడిన యథార్థం శరీరాన్ని చల్లబరిచింది. అతడి కళ్ళ ముందు భవిష్యత్తు భయంకరంగా కనబడింది. ఉట్టి ఎముకే విరిగిందో, నరాలు కూడా తెగాయో ఎలా తెలుస్తుంది టీచర్? ఒక స్టూడెంట్ అడిగాడు. మన శరీరం మీద దెబ్బ తగిలితే అబ్బా అంటాం కదా, అంటే అక్కడ రక్తం బాగా ప్రవహిస్తున్నది అని అర్థం అన్నమాట. అందుకే దెబ్బ తెలుస్తుంది. రక్తం లేని చోట కొట్టినా స్పర్శ తెలియదు. రామ్లాల్ కాలి మీద విష్ణు సాచి పెట్టి కొట్టాడు. గది గోడలు కదిలేలా అరిచాడు రామ్లాల్. అదేమి టీచర్ అలా అరుస్తున్నాడు? అంటే విరిగిన ఎముక పైన కొట్టావన్నమాట. క్రింద కొట్టి చూడు, అరవడు. వద్దు వద్దు అంటూ అరిచాడు రామ్లాల్. నర్సు వాళ్ళని బలవంతంగా బయటికి తీసుకువెళ్ళింది. గది నిశ్శబ్దంలోంచి ఒక సన్నటి స్వరం వినిపించింది. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అన్న పద్యం విన్నావా రామ్లాల్? రామ్లాల్ అదిరిపడి తల తిప్పాడు. అప్పటి వరకు తలవైపునే కూర్చుని ఉన్న ప్రవల్లిక లేచి ప్రక్కన మరో కుర్చీలో వచ్చి కూర్చున్నది. ఒక క్షణం ఆగి తాపీగా చెప్పటం ప్రారంభించింది. నా దగ్గర నుంచి విహారీ బయలుదేరిన విధానం చూస్తేనే
నాకు అనుమానం వచ్చి అతన్ని ఆపడానికి ప్రయత్నం చేశాను, కానీ అప్పటికే అతడు నీ మీద కారు ఎక్కించేశాడు. అదృష్టవశాత్తు సాక్షులెవరూ లేరు. స్పృహ తప్పిన నిన్ను తీసుకొచ్చి ఆసుపత్రిలో జాయిన్ చేశాను. అప్పుడు తెలిసింది నీ కాళ్ళు రెండు యాంప్యుటేట్ చేయక తప్పదని. దేవుడున్నాడు కదా అనుకున్నాను. నీకు దేవుడి మీద నమ్మకం ఉండి ఉండదులే, లేకపోతే ఇంత కిరాతకుడిగా ఎందుకు మారుతావు? నీ కాళ్ళు పోవడం సంగతి తెలియగానే నేను అది కూడా అనుకున్నాను. నీకు ఈ విషయం డాక్టర్ల ద్వారా తెలియడం కన్నా మరింత నాటకీయంగా తెలియటం బాగుంటుందని నేనే అంతర్జాతీయ రోగుల దినాన్ని ఏర్పాటు చేసి పిల్లల ద్వారా ఈ విషయం చెప్పించాను. ఆ పిల్లల్ని గుర్తుపట్టావా రామ్లాల్? వాళ్ళల్లో ఒక ముక్కు పచ్చలారని వాడిని వాడి పుట్టినరోజు నాడు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు మీరు. తమ స్నేహితుడి మరణాన్ని ఆ పిల్లలందరూ జటాయువుల్లా నిలబడి చూశారు. ఈరోజు నేను చిన్న సైగ చేసి ఉంటే వాళ్ళు నిన్ను ఖండాలుగా నరికి ఉండేవాళ్ళు. కానీ నువ్వంత సులభంగా చావటానికి వీల్లేదు రామ్లాల్. నా తండ్రి కాళ్ళు నరికావు, నా అన్న వదినల్ని చంపావు. నువ్వు కుళ్ళి చావాలి. ఒకప్పుడు నాకు ఈ న్యాయ వ్యవస్థ మీద గొప్ప గౌరవం ఉండేది రామ్లాల్. ఉద్యోగం పోవటంతో అదీ పోయింది. నా మిత్రుడు విహారీ చెప్పిన వాదనే కరెక్ట్ అనిపిస్తోంది. ఇప్పుడు చూడు, నీ కాళ్ళు విరిచేశాడు, ఏ సాక్ష్యమూ లేదు. నీ వాళ్ళకి ఏం జరిగిందో తెలీదు, నువ్వు ఎక్కడున్నావో తెలీదు. రేపు సాయంత్రం నీకు ఆపరేషన్ జరగబోతూ ఉంది. కాళ్ళు రెండు తీసేస్తారు. ఆమె ఆగి నెమ్మదిగా పూర్తి చేసింది. ఆ తరువాతది, ఎల్లుండి ప్రొద్దున అనంతానంత స్వామికి ఫీలర్ పంపిస్తాను రామ్లాల్. నువ్వు రహస్యాలన్నీ మాకు చెప్పేయదలుచుకున్నావని వెంటనే నీ గురించి వేట ప్రారంభమవుతుంది. చూద్దాం నిన్నెంతమంది పోలీసులు రక్షించగలరో. ఆమె లేచి తాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడితో ఎండమూరి వీరేంద్రనాథ్ గారి ఆఖరి పోరాటం 8వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.